వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో యుబుంటు వాళ్ళది కొత్త ఎల్డిఎస్ అయితే తీసుకొచ్చాను 24.04 అనమాట. ఈ ఎల్డిఎస్లో మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. లైక్ బ్యాటరీలో యూజ్ ఏమంటారు, ల్యాప్టాప్లో యూజ్ చేసిన బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఉంది, బేసిక్ మోడ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అనేసి, అండ్ మంచి లేటెస్ట్ కర్నల్తో పాటు వచ్చింది. కొన్ని ట్వీక్స్ చేసారు, ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని అప్డేట్స్ కూడా చేసారు అన్నమాట. దానికి సంబంధించిన ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్స్ అయితే తీసుకొచ్చినవి. ఈ వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది భయ్, ఏమనుకోకండి. వీడియో లాంగ్ వీడియో ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ చూసుకుంటే వర్చువల్ మెషిన్లు అయితే ఇన్స్టాల్ చేద్దామే. ప్రస్తుతానికి ఇది యుబుంటు వాళ్ళది కొత్త ఎల్డిఎస్ వర్జన్ అనుకోవచ్చు 24.04. ఇక్కడ ఇంతగా ఏం లేదు, డిఫాల్ట్ యుబుంటు ఏదైతుందో అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇది గ్నోమ్ యూఐ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు, మీరు కస్టమైజేషన్ అది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డార్క్ మోడ్, డార్క్ స్టైల్, నైట్ లైట్ అవన్నీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. కొంచెం ఆండ్రాయిడ్ లాంటి లుక్ కానీ ఫీల్ కానీ వచ్చేటట్టు ఇక్కడ సౌండ్కి సంబంధించింది స్లైడర్స్ బాగున్నాయి. ఫస్ట్ ఇక్కడ సైడ్లో చూసుకుంటే మీకు బై డిఫాల్ట్గానే ఫైర్ ఫాక్స్, కొన్ని సాఫ్ట్వేర్స్, కొన్ని అప్లికేషన్స్ అయితే వచ్చేసినాయి. నేనైతే సెటప్కి వెళ్ళిపోయే ముందు ఒకటే మాట చెప్తాను, ఒకవేళ ఇట్లా మీరు ఇన్స్టాల్ చెయ్యాలి అనుకుంటే ఇట్లా ఒక టెస్టింగ్ సిస్టమ్ మీద పెట్టుకొని చేసుకోండి, లేకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా దాంట్లో చేయండి, కానీ మెయిన్ సిస్టంలో చేయకండి. మెయిన్ సిస్టంలో చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లినక్స్లో డేటా మొత్తం క్లీన్ చేసేస్తుంది అన్నమాట. సో అట్లా నేను చాలా డేటా కూడా మిస్ అయిపోయింది నాది కూడా. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేద్దామనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము. సో సెటప్ ఎట్లా ఉంటుంది ఏందనేసి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ యుబుంటు 24. ఉంది కదా, దాని మీద డబల్ క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఓపెనింగ్ అయితే అయిపోతుంది. బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అండ్ ఇక అన్నీ కూడా అంతే బై, జూమ్కి, పించ్కి, టైపింగ్కి యాక్సెసిబిలిటీ ఉంది కదా. సో నెక్స్ట్ లేదంటే బ్యాక్కి వెళ్ళేసి చేంజెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కాంట్రాక్ట్స్, విజిబుల్ అలర్ట్స్, టైపింగ్కి మోస్ట్లీ ఇవన్నీ కూడా ఆఫ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ కీబోర్డ్ లేఅవుట్ నా ఒపీనియన్లో పోయి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ అయితే బెస్ట్. ఒకవేళ ఇట్లా ఆప్షన్స్లో ఇండియన్ కనిపిస్తుంది, ఎస్ ఇక్కడ ఇండియన్ కనిపించింది. సో ఇండియన్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నెట్ కనెక్షన్ ఏది వాడాలి, వైఫైదా వైర్డ్ అంటే ఇట్లా నా దగ్గర ఆల్రెడీ వైర్డ్ కనెక్షన్ కాబట్టి వైర్డ్ కనెక్షన్ పెట్టేసిన. నెక్స్ట్ సో ఇంటరాక్టివ్ ఇన్స్టాలేషన్, ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్. ఆటోమేటిక్ అంటే మనం వాయిస్ చేసుకుంటూ పోతాం, మనం డిఫాల్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ సో డిఫాల్ట్ సెలెక్షన్ అండ్ ఆఫ్లైన్ ఫ్రెండ్లీ సెలెక్షన్, ఆఫీస్ టూల్స్, యూటిలైజేషన్, వెబ్ బ్రౌజర్. ఇక్కడ ఎక్స్టెండెడ్ సెలెక్షన్ తీసుకుందాం, కొన్ని ఏమైనా ఆఫ్లైన్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం కంపల్సరీ థర్డ్ పార్టీ ఏమైనా చేసుకోండి. నెక్స్ట్ కొట్టేసేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక డిస్క్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట, అంటే యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడనే క్రియేట్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్గా ఇక్కడ నేను పిఎన్ టైప్ చేయగానే ఐ థింక్ హిందీ లేఅవుట్ వస్తున్నట్టుంది. సో మనం బ్యాక్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి కీబోర్డ్ లేఅవుట్లా ఇండియన్ హిందీ వచ్చినట్టుంది. సో ఇక్కడ ఇండియన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సేమ్ అవే ఆప్షన్స్ పై అడ్వాన్స్ యూజర్ అండ్ ఆటో ఇన్స్టాలర్. సో నెక్స్ట్ సో ఇవన్నీ ఆప్షన్స్ అని టిక్ చేసినాయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అట్లేం లేదు భయ్, ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రవీణ్ అని టైప్ చేస్తున్నా, నా పేరు క్యాపిటల్ వచ్చేసాను. సో నా పేరు అండ్ ఇక్కడ పాస్వర్డ్ నార్మల్ పెట్టేస్తాను. ఓకే, పాస్వర్డ్ మ్యాచ్ అయిపోయింది. సో రిక్వైర్డ్ మై పాస్వర్డ్ టు లాగిన్ అని ఉంది. సో ఇది తీసేస్తాను, నాకు అవసరం లేదు. అండ్
నార్మల్గా తీసేస్తే ఏంటంటే ప్రతిసారి లాగిన్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ బూట్ అయిపోతుంది. నెక్స్ట్ కొడదాము. ఇక్కడ లొకేషన్ ఏదంటే ఇండియా సెలెక్ట్ చేసుకుందాం బై, ఇది ఇండియన్ లొకేషన్, ఏషియా కోల్కతా కదా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేస్తున్న పార్టీషన్స్ ఇవి, కోడ్స్, డ్రైవర్స్, సెటప్స్ అన్నీ ఇక్కడ కూడా మనకి ఇక్కడనే ఉన్నాయి. తర్వాత ఇన్స్టాల్ అని కొట్టంగానే సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉందో నడిచిపోతుంది. దీంట్లో మన వాళ్ళు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఏవైతే ఉంటే మనల్ని చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ నా సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో పెట్టేసిన, అక్కడికి కొంచెం ఇన్పుట్ ల్యాగ్ అయితే మీకు చాలా మటుకు గమనించవచ్చు. సో సో వర్చువలైజేషన్లో కొంచెం స్లో అయితే ఉంటుంది, ఏమనుకోకండి. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఆల్ ద అప్లికేషన్స్ యూ నీడ్ లైక్ స్పాటిఫై మ్యూజిక్కి, షార్ట్ కట్ ఏమో వీడియో ఎడిటింగ్కి, టెలిగ్రామ్ వస్తారు కదా మెసేజెస్కి, నెక్స్ట్ క్లౌడ్ మీకు అంత తెలిసిందే భయ్. సో ఇది నెక్స్ట్ క్లౌడ్ నాకైతే ఎక్కువ తెలియదు, ఒకవేళ మీకు తెలిసేది చూడండి. స్నాప్ స్టోర్ లాంటి వీళ్ళకి సపరేట్గా మనకి యాప్ స్టోర్ ఎట్లుంటుందో అలానే స్నాప్ స్టోర్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ కోడింగ్ చేసే వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. విజువల్ స్టూడియో కోడ్స్, ఐడిఏ, అల్టిమా, పైచామ్, గిట్, క్రాకన్ ఏవైతే కోడింగ్ యూజ్ చేస్తారు కదా వీటికి కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇది ఎల్టీఎస్ సపోర్ట్ కాబట్టి మోర్ దెన్ 5 years దాకా కూడా ఆపరేటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ క్రియేటివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకొని మీకు మనకి బ్లెండర్ వస్తుంది, ఒడాసిటీ, కేడెన్ లైవ్, గోడాట్. బ్లెండర్ వస్తారు 3D యానిమేషన్ మోడలింగ్కి, విఎఫ్ఎక్స్కి బాగా వస్తుంది. ఒడాసిటీ ఆడియోకి, కేడెన్ లైవ్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్కి అనమాట, అండ్ విఎఫ్ఎక్స్ కొన్నిటికి బాగుంటుంది. గోడాట్ వచ్చేసరికి గేమింగ్ అనమాట, అంటే మీకు గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా గేమింగ్ వచ్చేసరికి ఫెరల్ గేమ్ మోడ్, స్టీమ్, డిస్కార్డ్, ఓబిస్. సో ఫెరల్ గేమ్ మోడ్ అండ్ స్టీమ్ వచ్చేసరికి ఏదైనా ఇక్కడ గేమ్స్ పర్చేస్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. డిస్కార్డ్లో ఏదైనా కమ్యూనిటీ కొన్ని గేమ్స్ అందులో దొరుకుతాయి. ఓబిఎస్ వచ్చేసరికి ఏదైనా గేమ్ ప్లే రికార్డింగ్ చేసుకోవడానికి అనమాట. నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మిడ్ లెవెల్ స్పెక్స్ ఉన్నా సరే కూడా కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ చూసుకుంటే మాత్రమే బ్రౌజర్కి ఫైర్ ఫాక్స్ వస్తుంది, వైర్ గార్డ్ నాకు తెలియదు, బ్రేవ్, బిట్ కార్డ్ అయితే తెలుసు, ప్రొడక్షన్స్ కావాలంటే కూడా. సో ఇన్స్టాల్ అయినాక చూద్దాము మనకి ఏమేమి వస్తున్నాయి. బై డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ ప్రకారం ఏమేమి వస్తున్నాయి అనేసి అయితే మనం చూద్దాము. ఓవరాల్గా లినక్స్ ఎందుకు వాడాలన్నా అంటే బై మీరు ఏమంటారు ఎక్కువ పైసలు పెట్టకుండా నాకు ఫ్రీగా ఏదైనా ఓఎస్ కావాలంటే ఇది ఒక ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ వర్క్ స్టేషన్ గురించి చూసుకుంటే మెసేజింగ్కి థండర్బర్డ్ ఉంది, ఆఫీస్కి లీబ్రే ఆఫీస్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇంట్లో కూడా వస్తుంది, స్లాక్స్ కూడా ఉన్నాయన్నమాట. లీబ్రే ఆఫీస్ మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది కదా, వర్డ్ 365 దానికి ఒక మంచి ఆల్టర్నేటివ్ అనమాట. అండ్ లినక్స్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఈజీగా సింపుల్గానే ఉంటుంది. దగ్గర నేను ఐ థింక్ నా ల్యాప్టాప్ కొన్నప్పటి నుంచి వాడుతున్నవి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఓవరా స్క్రీన్ రీడరు, లీబ్రే రైటరు, లాంగ్వేజ్ సపోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇన్స్టాల్ అవుతుంది, చూద్దాము. అండ్ కమింగ్ టు పాయింట్కి వచ్చేసరికి లినక్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, అండ్ యుబుంటు అంటే కొంచెం డేటా కలెక్ట్ చేస్తూ అనేసి కొంచెం రూమర్స్ ఉన్నాయి. అండ్ నేనైతే యుబుంటు బేస్ చేసుకున్న లినక్స్ మింట్ అది డైలీ డ్రైవర్ లేకపోతే మెయిన్ సెకండరీ సిస్టమ్ లాగా యూజ్ చేస్తున్నాను. నా ల్యాప్టాప్కి ఎంటర్టైన్మెంట్ కనెక్ట్కి అదే యూజ్ చేస్తున్నాను. వర్క్కి వచ్చేసరికి నేను జనరల్గా చెప్తున్నా, వర్క్కి గేమింగ్కి మాత్రం నా మెయిన్ సిస్టంలో విండోసే ఉంది. ఎందుకన్నా అట్లా అంటే సో గేమింగ్కి అండ్ ఈ స్పోర్ట్స్ లైక్ వ్యాలోరెంట్, ఫార్ట్నైట్ కొన్ని గేమ్స్కి కంపల్సరీ విండోస్ మిషన్ కావాల్సి వస్తుంది కాబట్టి అది ఉందన్నమాట. మిగతా వర్క్స్కి ల్యాప్టాప్ ఉంది, లినక్స్ మింట్ అయితే యూజ్ చేస్తాను. కమింగ్ టు యుబుంటు ఎందుకు చూపిస్తున్నాం అట్లాంటప్పుడు అంటే యుబుంటు కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఈ వీడియో చూపిస్తున్నా. పాయింట్ అర్థమైంటుంది మీకు అందరికీ కూడా. సింపుల్గానే ఇన్స్టాలేషన్ కూడా పెద్దగా ఏం లేదు, పెద్దగా టైం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. అంటే గంటలు కాదు, మల్టిపుల్ రీస్టార్ట్స్ కావు. మీకు విండోస్లో ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, మల్టిపుల్ రీస్టార్ట్స్ తీసుకుంటుంది. జస్ట్ మీరు లైవ్లో ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా సెట్ చేసుకున్నా సరే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా మళ్ళీ ఇది
ఒకసారి ఇన్స్టాల్ అయిపోయినాక ఆపరేటింగ్ సిస్టమ్ ఇది వన్స్ అగైన్ రీబూట్ అయితే తీసుకుంటుంది. ఇది సింగిల్ రీబూట్ తీసుకుంటుంది. విండోస్ అయితే ఐ థింక్ 2 to 3 రీబూట్స్ అయితే పడతాయి ఫస్ట్ ఇన్స్టాలేషన్ అప్పుడు. సో ఇది కూడా ఫస్ట్ ఇన్స్టాల్ అనుకోవచ్చు ఇది యూబుంటుకి. సో చాలా రోజుల తర్వాత యూబుంటు ఇన్స్టాల్ అయితే చేస్తున్నా. దగ్గర దగ్గర నేను లినక్స్కి వెళ్ళడానికి కూడా ఒక కారణం అనుకోవచ్చు భయ్. ఇది నా ఫస్ట్ టైం అంటే నేను సర్వీసింగ్స్ చేసేటప్పుడు సిస్టమ్స్కి వెళ్ళే టైంలల్లో క్లయింట్ వర్క్ వచ్చిండే. సో విల్లాకి వెళ్ళిండే, విల్లాల వాళ్ళకి ఇష్యూ వచ్చిన మరి వాళ్ళకి లినక్స్కి సంబంధించిన అర్థం కాలేదు. అడిగిర్రు మాకు ఇది వద్దు, యూబుంటు వద్దు. వాళ్ళకి వాళ్ళు ఆఫీస్లో ఎవరో చెప్పిరంట ఫ్రీ ఓపెన్ సోర్స్, కానీ అక్కడికి వచ్చేసరికి దీంట్లో మైక్రోసాఫ్ట్ అప్పట్లో ఆఫీస్ పని చేయకుంటుండే. సో మళ్ళా వాళ్ళు విండోస్ వేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే బేసిక్ యూజర్కి హోమ్ పర్పస్కి చాలా బాగానే ఉంటుంది. ఎక్కువ హెడేక్స్ కానీ టెన్షన్స్ అయితే నాకు తెలిసిన కాడికైతే ఎక్కువ రావు, ఎందుకంటే నేను అదే చేస్తున్నా కాబట్టి. సెకండ్ నా ల్యాప్టాప్లో అయితే మోస్ట్లీ అది ఎంటర్టైన్మెంట్ పర్పస్కి, వర్డ్స్కి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి, స్క్రిప్ట్స్ ఉంటాయి కదా స్క్రిప్ట్ రాయడానికి వీటికి నేను యూజ్ చేస్తాను. లేకపోతే మన టెక్ న్యూస్ ఉంది కదా, సో టెక్ న్యూస్ కూడా నా ల్యాప్టాప్లోకి నుంచి స్క్రిప్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ల్యాప్టాప్ ముంగడ పెట్టుకొని రికార్డింగ్ చేస్తాను. సో అది మెయిన్ పాయింట్ అనమాట. సో అలా యూజ్ చేస్తాను ల్యాప్టాప్. ఒకవేళ యూస్ఫుల్ అయితే ఇట్లా కింద అన్న బాగానే చెప్పినావు కదా, ఇన్స్టాలేషన్ కూడా బాగా అయ్యింది రేట్ ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వన్స్ అగైన్ నేను ఇప్పటికీ రిపీట్ చేస్తున్నా, స్టార్టింగ్లో చెప్పిన ఆల్రెడీ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, దాని మీద సొంత ప్రయోగాలు చేయాలంటే మీరు ల్యాప్టాప్లో టెస్టింగ్ చేసుకోండి. దాంట్లో కూడా డేటా ఏం లేకుండా ఉండండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా కానీ లేకపోతే మన ఫైల్స్ ఉంటాయి కదా వీటిని పక్కకు పెట్టేసి ఇన్స్టాల్ చేయండి తప్పించి మిగతా దేంట్లో కూడా ఇన్స్టాల్ చేయొద్దు అనేసి అయితే నేను మీకు రికమెండ్ అయితే చేస్తాను. సో కొంచెం సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లినక్స్లో, అంటే ఫైల్స్ ఎక్స్చేంజ్ చేయడం కానీ వీటికి. సో అవి ఒక్కసారి కన్సిడర్ చేసుకొని మీరు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మన వాళ్ళు సెటప్స్ అవన్నీ కూడా మెన్షన్ అయితే చేసిరన్నమాట. ఎంటర్ప్రైజెస్కి సర్వర్స్కి బాగానే ప్రొవైడ్ చేస్తారు కొనానికల్ వాళ్ళనేసి. సో ఇప్పుడు కొనానికల్ వాళ్ళదే అనమాట భయ్. సో ఇక్కడ స్లైడ్ షోస్ ఏవైతున్నాయో మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో కీస్ కూడా ఇచ్చిరన్నమాట. వీళ్ళు ప్రతి ఒక్క వర్షన్కి ఒక డిజైన్ అయితే పెడతారు. ఇక్కడ ఈసారి వచ్చేసరికి అయితే కిరీటం డిజైన్ అయితే పెట్టారు, బాగా అనిపించింది ఎల్టీఎస్ సపోర్ట్కి. సో ఇక్కడ మీరు గమనిస్తే రీస్టార్ట్ అయితే అడిగింది. సో రీస్టార్ట్ అయితే చేసేద్దాము, రీస్టార్ట్ నొక్కేసేద్దాం. సో రీస్టార్ట్ అయిపోతుంది, రీస్టార్ట్ అయినాక వద్దాం. సో ఇక్కడ యూబుంటు ఇన్స్టాల్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి, సెటప్ అంతా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రో వేరియంట్ తీసుకుంటారా అంటే ఇది కొంచెం పెయిడ్ ఉంటుంది, మళ్ళీ అప్గ్రేడెస్ దాకా చేసుకోవచ్చు. సో 2034 దాకా చేసుకోవచ్చు. నా అవసరం లేదు, స్కిప్ ఫర్ నవ్ అని చెప్పి సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మన వాళ్ళ ఇది హెల్ప్ ఇంప్రూవ్ యూబుంటు బై షేరింగ్ యువర్ సిస్టమ్ డేటా విత్ us దట్ ఇంక్లూడ్స్ థింగ్స్ లైక్ యువర్ మెషిన్ మోడల్, సాఫ్ట్వేర్, లొకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అన్టిక్ చేసాను, నో డోంట్ షేర్ మై డేటా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోండి. సో డేటా అనేది షేర్ కాదు, ఇక్కడ యాప్ సెంటర్ ఏదైతే ఉందో క్లిక్ చేసుకోవచ్చు. సో యాప్ స్టోర్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. యూబుంటు వాళ్ళ యాప్ స్టోర్ మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ నుంచి మనకి అవసరమైన సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా మనము ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఆండ్రాయిడ్లో ఎట్లుంటుంది, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, అది ఇక్కడ మనం మేనేజ్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. మన అప్డేట్స్ అవసరం ఉంటాయి, అప్డేట్ ఆల్ కొట్టగానే వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అయితే ఇచ్చేసేద్దామే. పాస్వర్డ్ ఇచ్చేసి అథెంటికేట్ చేయగానే ఆటోమేటిక్గా అప్డేట్స్ cannot install refresh snapshots ads running apps. సో సమ్ ఎర్రర్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ అప్డేట్స్ రాకపోతే ఇట్లా ఫినిష్ కొట్టేసేద్దాం. అండ్ మీకు కొంచెం ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి బై, సింపుల్గా ఏం చేస్తారంటే నాలంటాడు అయితే టర్మినల్ ఓపెన్ చేసేస్తాడు. టర్మినల్ ఓపెన్ చేసి చూడు యాప్ అప్డేట్ అని కొట్టి పడేస్తాడు. తర్వాత పాస్వర్డ్ ఇచ్చేస్తాను నేను. సో నార్మల్గా ఏంటంటే ఇది కొంచెం టెక్నికల్ అయిపోతుంది. సో సారీ ట్రైగానే వచ్చిందా. ఓకే
లిస్టింగ్ అవుతుంది అప్డేట్. సో బాగానే ఉంది. సో ఇక్కడ దీని ప్రకారం అయితే ఏం లేవు. సో ఏం లేదు, నార్మల్గా క్లియర్ అని కొట్టేసి మీకు అంతా తెలిసిందే కదా భయ్, కమాండ్లకు కానీ ఈ కోడింగ్ దాంట్లో మీకు అంతా తెలిసిందే. వన్స్ అగైన్ టెర్మినల్ ఒకసారి ఓపెన్ చేసేద్దాం. సో టెర్మినల్ ఇది ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫీచర్డ్ ఉంటాయి, దాని తర్వాత ప్రొడక్టివిటీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దాని ఇక్కడ. సో యాక్చువల్లీ ఏముంది అసలు ఇక్కడ మన దగ్గర యాప్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ అడిషనల్ డ్రైవర్స్ ఉన్నాయి, క్లాక్, ఫర్మ్వేర్ అప్డేట్స్, వీడియో ప్లేయరు. సో లీబ్రా ఆఫీస్ ఉంది మన దగ్గర బై డిఫాల్ట్గా. యూటిలిటీస్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇది క్యారెక్టర్స్, పాస్వర్డ్, కీస్, డిస్క్ మేనేజరు అండ్ ఫాంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇంకేమున్నాయి అంతే, స్టార్టప్ అప్లికేషన్స్, డిస్క్, టెక్స్ట్ ఎడిటర్, ట్రాన్స్మిషన్, ఇది డౌన్లోడ్స్కి. అండ్ అంతే భయ్, మనకి పెద్దగా ఏం లేవు. సో ఫైర్ ఫాక్స్ ఏమైనా ఓపెన్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈజీగా స్మూత్గా రన్ అయిపోతే సెటప్స్ అవన్నీ కూడా. సో ఒక పని చేస్తా, యాప్ స్టోర్ ఓపెన్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఏదైతుందో ఇన్స్టాల్ చేసి చూద్దాం. గింప్ మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఈ గింప్ ఇమేజ్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్ లేటెస్ట్ అండ్ స్టేబుల్ అనమాట. ఇది ఇక్కడ వర్జను, స్టేబుల్ వర్జను అవన్నీ కూడా, క్యాండిడేట్ స్టేబుల్ ఉంది. సో సేమ్ ఉంది. సో స్టేబుల్కి వెళ్ళిపోదాం బై, ఇన్స్టాల్ కొట్టేసేద్దాం. పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కొట్టేసేద్దాం, ఇన్స్టాల్ అవుతుంటుంది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ బార్గా అనిపిస్తుంది కదా, సో లోడింగ్ అవుతుంది. సో గింప్ ఏంటంటే మనకు ఫోటోషాప్కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు బై ఎడిటింగ్లో. ఒకవేళ ఇట్లా మీరు ఏమంటారు దీంట్లో ఇన్స్టాలేషన్ చేయాలంటే. అండ్ ఇక్కడ మన వాళ్ళు స్టార్ మార్కెట్స్ కూడా, సో ఇది కొంచెం రిపీటెడ్ స్నాప్ క్రాఫ్ట్స్, సో కొంచెం రిపీటెడ్ అనమాట. అండ్ స్టిల్ ఇంకా ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇక్కడ మేనేజ్లో చెక్ ఫర్ అప్డేట్స్ అని ఉన్నాయి, అప్డేట్ ఆల్ ఉంది. సో స్నాప్ స్టోర్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో పక్క పెట్టేసేది పోయి మనకి ఏంటంటే మెయిన్ గింప్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చూద్దాం ఒకసారి. సో స్టిల్ ఇంకా ఇన్స్టాల్ అయితే అవుతుంది అనమాట. వెయిట్ చేయాల్సిందా భయ్, మన నెట్వర్క్ స్పీడ్ని బట్టి డేటాని బట్టి ఉంటుంది. సో ఇంకేమైనా స్టెబిలిటీ ఓకే 540 MB డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సాఫ్ట్వేర్ లైబ్రరీస్ లైక్ ఫాంట్స్, బ్రషెస్ అవన్నీ కూడా అవుతున్నాయి. అండ్ మర్చిపోయినాం, గింప్ వచ్చేసరికి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట భయ్. సో లినక్స్లో మోస్ట్లీ అన్నీ కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మీకు ఎక్కువ జంజాట్ కూడా ఏం ఉండదు అనమాట, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా భయ్, జస్ట్ ఇక్కడ గింప్ యాప్ స్టోర్కి వెళ్ళి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని మీద. అండ్ ఇక్కడ టాస్క్ బార్ చూసుకుంటే సైడ్లోకి వచ్చేసింది. మీకు లినక్స్లో చూసుకుంటేమో డిఫరెంట్గా ఉంటుంది కదా, సో కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ కొంచెం యూనిక్నెస్ అయితే దీంట్లో ఉంటుంది అన్నమాట. సో నాకైతే జర బాగా అనిపిస్తుంది. సో బై గింప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్టార్ట్ మెన్యూ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాము. ఇది మినిమైజ్ చేసేద్దాం. ఓకే, లోడింగ్ అవుతుంది. గింప్ ఇనిషియలైజ్ చేసేద్దాం. సో గింప్ ఓపెన్ అయిపోయింది. సో ఏం లేదు భయ్, ఇది జస్ట్ లైక్ నార్మల్గా డాక్యుమెంట్స్, న్యూకి వెళ్ళేసి కంట్రోల్ అని కొట్టండి, మీకు డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏమైనా ఎడిటింగ్స్ కానీ ఏమైనా చేసుకోవాలంటే కూడా ఇట్లకించి చేసుకోవచ్చు. మీకు ఫోటోషాప్ లాగా ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, బ్లర్కి సంబంధించినవి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి క్లోజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట క్విట్ టాస్క్ బార్లకి. సో అలానే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు లీబ్రా రైటర్ కూడా ఉంది. సో రైట్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్కి ఇక్కడ మనకి యాక్షన్ ఉందన్నమాట. లైక్ ఎంఎస్ ఆఫీస్ లాగా ఎట్లయితే సైడ్ బార్స్ ఉంటాయో, లేకపోతే ఇక్కడ టైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకోవచ్చు. అప్లై టు ఆల్ కొట్టంగానే వెనకాల అది అప్లై అయిపోతే తర్వాత క్లోజ్ చేసుకోగానే మనకి విండోస్ లాంటి ఫీల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ పైన లేఅవుట్ సిస్టమ్ ఉంది కదా, అలాంటి సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట. బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ మీరు వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్కి సంబంధించినవి లైక్ షూట్ కట్ ఉంది కదా, ఇక డైరెక్ట్ వచ్చేసింది షూట్ కట్ అనేసి. ఇది ఇన్స్టాల్ కొట్టారు అనుకోండి బై, ఇది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది.
సో ఇన్స్టాలేషన్ సైజ్ కూడా ఎక్కువ లేదు, 154 MB ఏమో ఇన్స్టాలేషన్ సైజ్ ఉందన్నమాట. సో పర్లేదు, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే లినక్స్ మీరు ఎడిటింగ్ కూడా చేయలేరు అనేసి అయితే చాలామంది అంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు. సో ఇది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను ఫైనల్గా. సో ఎర్రర్ రిక్వైర్ jack1 లైబ్రరీ. సో షార్ట్ కట్కి సంథింగ్ ఎర్రర్ వచ్చింది. సో అప్డేట్ అయితే చేస్తాము. ఓకే, సో ఇక్కడ షూట్ కట్ అయితే వస్తలేకపోయి. సో షూట్ కట్ లేకపోతే ఏముంది, మనకి KDN లైవ్ కూడా ఉంది. సో KDN లైవ్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఇది కాకపోతే ఇంకోటి, అంతే, ఇంకేం లేదు. అట్లా కంపల్సరీ అదే అన్నట్టు ఏం లేదు కదా. సో నాకైతే బాగా అనిపించింది భయ్. లేదు అన్న నాకు ఇట్లా కాదన్నా అంటే మీకు అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళ ఎడిటింగ్, ఒక్క నిమిషం డిజేబుల్ చేసేస్తాను. ఇక్కడ షార్ట్ కట్ వెబ్సైట్కి వెళ్ళిపోదాము, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మన వాళ్ళు యాప్ ఇమేజ్ లేకపోతే టార్ అని చూపిస్తారు అన్నమాట. సో ఏదైనా పోర్టబుల్ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అవుతుందో మీరు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని అన్జిప్ చేసుకొని మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది కూడా ఒక ఆల్టర్నేటివ్ లాగుతుంది. కంపల్సరీ వాళ్ళ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలన్న ఆప్షన్ కూడా ఏం లేదనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీరు వాళ్ళ స్టోర్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టార్ ఉంది. సో ఇక్కడ మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ 2 అని పెట్టేసుకొని అండ్ సెలెక్ట్ కొట్టేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కింద కార్నర్లో వర్క్ ప్రాసెసింగ్ ఏది నడుస్తుంది, టాస్క్ మేనేజర్ ఇక్కడ సైడ్లో మనకు చూపించేస్తారు ఎంత టైంలో ఎక్స్ట్రాక్ట్ అవుతుందని. సో ఇది తీసేద్దాం, క్లోజ్ చేసేద్దాము. అండ్ KDN లైవ్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అదే టైంలో మనకి ఓకే, ఆపరేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ఫైల్స్ ఆపరేషన్ అంటే ఇదే కదా షార్ట్ కట్ యాప్. అండ్ ఇక్కడ షార్ట్ కట్ స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ అటైతే బిన్ ఉంటుంది మనకి, ఎగ్జిక్యూషన్ ఫైల్ షార్ట్ కట్ది. ఓకే, ఇది కూడా ఓపెన్ అయితే లేనట్టున్నా. రన్ లేకపోతే ప్రాపర్టీస్. ఓకే, ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ అయితే కరెక్ట్గానే ఉంది. ఓకే, అది ఓపెన్ అయితే లేదు. KDN లైవ్ అయితే ఓపెన్ అయితే చేసి చూద్దాము, KDN లైవ్ ఓపెన్ అవుతుందా లేదా అని. ఓకే, యాక్చువల్లీ షార్ట్ కట్ కంటే కూడా KDN లైవ్ ఓపెన్ అవుతుంది. సో ప్రాబ్లం లేదు భయ్, మీరు షార్ట్ కట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, KDN లైవ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ ఏంటంటే కొంచెం ఎంట్రీ లెవెల్ ఉంటుంది. KDN లైవ్ వచ్చేసరికి అయితే కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం హెవీ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట. షార్ట్ కట్ అయితే సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, మీకు ఫిల్మోరా కంటే కూడా తక్కువ ఉంటుంది. సో ఇదన్నమాట ఎడిటింగ్ సాఫ్ట్వేర్ది. సో ఇది కూడా అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు భయ్, బాగానే ఉంది ఆపరేటింగ్ సిస్టము. అండ్ నాకు ఇక్కడ హోమ్ ఏదైతుందో హోమ్ సిస్టమ్ నాకు ఇక్కడ నచ్చదు. ఇది బాగా ఇది ఒకటి. అండ్ అయితే ట్రాష్ బిన్ ఉంది కదా, న్యూ విండో అని ఉంది, ఇది ఒకటి. కింద నార్మల్ ఇటు కార్నర్లో పెడతాను నేను, నా ఒపీనియన్లో. ఇలా అనిపించింది ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ, స్టెప్స్ కానీ, మెథడ్స్ కానీ మీకు ఎలా అనిపించిందో, మీ ఒపీనియన్ ఏందనేసి అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఒకవేళ ఇట్లా మీకు బెనిఫిట్ అయింది, యూస్ఫుల్ అయింది, ఇన్స్టాలేషన్ స్టెప్స్ మంచిగా అనిపించినాయి అన్న, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసినాం అని అంటే ఒకసారి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు చూసారు కదా ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఎలా ఉన్నాయి ఏందనేసి. ఫైనల్గా ఒకటే మాట ఏంటంటే, ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వన్స్ అగైన్ చెప్తున్నా, ఏవైతే టెస్టింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. మొత్తం కూడా ఇదే నా డైలీ డ్రైవర్ లాగా అయితే చూడకండి భయ్. మీరు మన ప్రొఫెషనల్ వర్క్స్కి అయితే ఇట్లా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. హోమ్స్కి, బేసిక్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్కి వాళ్ళకి అట్ ప్రజెంట్
ఏదైనా పర్లేదంటే ఇట్లా ఓన్లీ మూవీస్ కాబట్టి ఈ లినక్స్ కూడా ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. బేసిక్ వర్క్కి, హోమ్కి అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి లినక్స్ ఏ ప్రాబ్లం అయితే రాదు. నేను దగ్గర నా ఛానల్ రికార్డ్ అయ్యే కొన్ని కంటెంట్ ఈ లినక్స్ నుంచే ఎడిటింగ్ చేస్తాను కాబట్టి. సో ఫైనల్గా ఇది యూబుంటుకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ స్టెప్స్ యూస్ఫుల్ అయినాయా లేదా, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే చూసారో వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.